వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో ఆగస్టు 6, 1934న జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె చంద్రశేఖర్ రావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ సార్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినం సందర్భంగా V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. బెనారస్ అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ సార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్లోని CKM కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, 1982 నుంచి 1991 వరకు CFEL రిజిస్ట్రార్గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన CKM కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు. CKM కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేది. విప్లవ కవి వరవరరావు లాంటి వాళ్ళు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ గడ్డు రోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతోమంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్పస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకుని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే. కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని ప్రముఖ సాహితీవేత్త రామశాస్త్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. జయశంకర్ సార్ విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో KU మాజీ ప్రొఫెసర్ N లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ K సీతారామరావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్ సార్.
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఆచార్య జయశంకర్ తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడడానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్పి కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ సార్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతిరోజు రచనలు చేసేవారు. కేసీఆర్కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించారు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధన సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణాన్ని, నినాదాన్ని వినిపించిన పోరాటశీలి. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. అబ్ తో ఏక్ హీ ఖ్వాయిష్ హై, ఓ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా. ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి అని అనేవారు జయశంకర్ సార్. భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయం పాలనలో శాసిస్తాం, ఇతరుల పాలనలో యాచిస్తున్నాం. పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే నిజాం కాలం నాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి. ఉద్దేశపూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు, అయినా వీటిని బాగు చేస్తే గ్రామీణ వ్యవస్థ సస్యామలమవుతుంది. ఇక నిజాం కాలంలో విద్య, వైద్యం రెండూ ఉచితమే. అయితే వీటన్నింటినీ వారు నాశనం చేశారు. అభివృద్ధి అంటారు, కానీ వాళ్ళు ఇక్కడ ఒక్క ఆసుపత్రి కానీ, కాలేజీ కానీ కట్టారా? ముఖ్యంగా వనరుల కొరత ఉండదు. ఇప్పుడు వాటిని ఇష్టానుసారంగా అక్రమంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పైసలు మనం వాడుకుంటాం. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక సంస్కృతిని ధ్వంసం చేశాయి ప్రభుత్వాలు. ఉద్యమాలను అణిచివేసే పేరుతో బీభత్సం సృష్టించారు. అడుగడుగునా పోలీస్ రాజ్యమే ఉంది. అందుకే ప్రజాస్వామిక సంస్కృతిని తిరిగి స్థాపించబడాలి. అది జరిగితేనే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక అని అంటుంటారు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇది ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. స్టే ట్యూన్ టు V3 న్యూస్.